హే గాయ్స్, ఐఎమ్ సూపర్ హ్యాపీ అనమాట. ఈ బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలో అసలు నాకేం అర్థం కావట్లేదు. బికాజ్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మూమెంట్ అనమాట మా ఇంట్లో అందరికీ. అది ఏంటి అనేది నేను మీకు రివీల్ చేస్తాను వెరీ సూన్. అండ్ లాస్యా ఈజ్ ప్రెగ్నెంట్ అండ్ అట్ ద సేమ్ టైం నేను అస్సలు రివీల్ చేయలేదు ఈ విషయాన్ని అసలు దేంట్లో కూడా. అండ్ నౌ షీఈస్ గోయింగ్ టు డెలివర్ అనమాట రేపు మార్నింగ్ 5 to 5:30 టైంలో. అసలు ఎంత నర్వస్గా ఎక్సైటెడ్గా మా బుడ్డదో వచ్చేస్తుందని నాకైతే బోల్డ్ అంత ఎమోషన్స్ ఉన్నాయి. లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఒక సైడు బాధ అనమాట, అంటే షీఈస్ గోయింగ్ టు కొంచెం సఫర్ అవుతుంది కదా బేబీ డెలివర్ అయ్యేటప్పుడు అని. అండ్ తనకి నార్మలా సి సెక్షనా అనేది మీకు ఇప్పుడు అర్థం అయ్యి ఉండొచ్చు, బికాజ్ నేను టైమింగ్ మెన్షన్ చేశాను కాబట్టి. సి సెక్షనే, బికాజ్ ఇవాళంతా 2 days నుంచి ట్రై చేస్తే షీఈస్ నాట్ ఏబుల్ టు, అంటే పెయిన్స్ ఎక్కువ అవ్వలేదన్నమాట. దానివల్ల షీఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ సి సెక్షన్. రేపు మా బుడ్డదో వచ్చేస్తుంది, అందుకని సి సెక్షన్ అనమాట. నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతున్నాను. బికాజ్ ఇంకా నైట్ వెళ్ళి అక్కడ స్టే చేయాలంటే ఇంకా ఆల్మోస్ట్ అమ్మమ్మ అందరూ ఉన్నారనమాట. అందుకని ఇంకా మార్నింగ్ బయలుదేరిపోతాము ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడైతే ఈవినింగ్ 7 ఈ న్యూస్ తెలిసిందనమాట. సో ఇలాంటి మూమెంట్స్ అన్నిటిని క్యాప్చర్ చేసుకున్నాం అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. సో అందుకని చెప్పేసి నేను ఒక చిన్న వ్లాగ్ లాగా షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. లెట్స్ హోప్ ఫర్ ద గుడ్ రిజల్ట్ అనమాట. లెట్స్ కంటిన్యూ వ్లాగ్. సో ఇక్కడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:50 అలా అవుతుందన్నమాట. సో నేనైతే ఇంకా అప్పుడు వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. బట్ నేనైతే మార్నింగ్ 2కి లేచాను అనమాట. సో చాలా రకాల మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ లాట్స్ ఆఫ్ టెన్షన్. అంటే ఎప్పుడు కూడా ఇట్లాగా సర్జరీస్ అవన్నీ లేదనమాట. అంటే ఫస్ట్ టైం ఇట్లాగ ఎక్స్పీరియన్స్ చేయడం అందరికీ కొంచెం టెన్షన్ అనమాట. అండ్ మోస్ట్లీ మా మమ్మీకి అయితే మామూలుగానే టెన్షన్ ఎక్కువ. అలాంటిది మా మమ్మీ ఎలా ఉన్నారు ఏంటి, మా మామయ్య వాళ్ళ వైఫ్ అంటే మా అక్క వచ్చి ఉన్నారు. సో మమ్మీకి తోడుగా ఇంకా లాస్య వాళ్ళ ఆయన అందరూ ఉన్నారు హాస్పిటల్లో. సో లెట్స్ గో. సో ఆన్ June 14th ఎర్లీ మార్నింగ్, దట్ వాస్ ద వన్ ఆఫ్ ద మెమరబుల్ డే అనమాట. మా చిట్టి పాపాయి, అంటే మేము క్యూరియస్గా మూవీస్లో చూస్తాము, బేసిక్గా రియల్ లైఫ్లో అయితే ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. అంటే ఎవరు పుట్టారు ఏంటి అనేది బయటకు వచ్చి చెప్తారు కదా. సో నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట అట్లా చూడడము. సో వచ్చి ఇంకా మీకు బేబీ గర్ల్ పుట్టింది అని చెప్పారు. సో అందరూ కూడా చాలా హ్యాపీ. మా పాపను చూడాలని మేమైతే చాలా వెయిటింగ్. ఇంకా లాస్య వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పక్కర్లేదు, ఇంకా వెయిటింగ్ మామూలుగా కాదు. సో మా పాపను ఎప్పుడు తీసుకొస్తారు బయటికి, మేము ఎప్పుడు చూడాలి అని చెప్పేసి. నాన్నలు, చిన్ని నాన్నలు. ఫైనల్లీ అనమాట లాస్యకి అయితే బేబీ గర్ల్ చాలా క్యూట్గా భలే ఉంది అసలు. సో లాస్యని అయితే ఇంకా తీసుకురాలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అనమాట. సో సచ్ హ్యాపీ మూమెంట్. కొన్ని క్లిప్స్ వరకు క్యాప్చర్ చేయగలిగాను. ఇంకా నేనైతే హాస్పిటల్ రూమ్ చాలా ఇట్లా గ్లిమ్స్గా తీసాను, తనకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి. అండ్ లాస్యాని అయితే బేబీని తీసుకొచ్చిన తర్వాత లాస్యాని తీసుకొచ్చారు. అండ్ తను కాన్షియస్లోనే ఉంది, బట్ బేబీని అయితే సరిగ్గా చూడలేదని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. దట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ ఎ మదర్ అనమాట. సో ఒక అమ్మగా ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది దాన్ని, చాలా బాగుంటుంది. సో లిటరల్లీ చూస్తారు కదా మా చిట్టి తల్లిని. ఇంకా అడిగింది లాస్య బేబీని చూడలేదు నేను సరిగ్గా అని. సో తీసుకొచ్చి అయితే చూపిస్తున్నారు. తను ఆ సిచ్యువేషన్లో ఇంకా బేబీని ఎత్తుకోకూడదు కాబట్టి ఇంకా అలా చూపిస్తున్నారు అనమాట. చాలా చబ్బీగా వైట్గా క్యూట్గా పుట్టింది. అండ్ నేను వీలైనంత వరకు షూట్ చేయగలిగాను. నేను షూట్ చేస్తూ అండ్ ఆ మూమెంట్స్ అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇంకా అవ్వదు, మళ్ళీ మిస్ చేసుకుంటే మళ్ళీ రావు కదా. సో అందుకని చెప్పేసి వీలైనంత వరకు వాళ్ళకి కొన్ని మెమరీస్ అయితే ఇవ్వాలని చెప్పేసి షూట్ చేశాను. అండ్ లుక్ హియర్, ఇంకా అందరు ఫొటోస్ తీసుకోవడం. సో బేసిక్గా ఫొటోస్ తీయకూడదు అంటారు, బట్ ఫస్ట్ పిక్ ఈజ్ ఆల్వేస్ మెమరబుల్. సో మా చిటి తల్లికి అయితే నేను ఫస్ట్ పిక్ ఇంకా
దాంట్లోనే తీసేసాను. అంటే పెట్టుంటారు కదా, వాళ్ళని బయటకు తీయగానే కొంచెం హీట్ లాగా వామ్గా ఉంచుతారు. సో నేను దాంట్లో ఉన్నప్పుడే తీసాను అనమాట. సో దట్ వాస్ హర్ ఫస్ట్ పిక్. అండ్ ఇంకా ఈ వీడియో అయితే అలానే ఉంటుంది. మా చిట్టి తల్లి పెద్ద అయినప్పుడు కూడా చూసుకోవచ్చు. అండ్ లుక్ హియర్, అందరూ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట అందరికి. ఇంకా డాడీ అయితే రాలేదు. సో ఇంకా డాడీకి కాల్ చేసి చెప్పాము, డాడీకి వీడియో కాల్ చేసి చూపించాము. బుజ్జోడా అన్నలు, ఎవరు నేను? నీ డాడీ, నీ డాడీ ఖుషి అన్నయ్య. బుజ్జి నాన్న. సో ఫైనల్లీ బ్యాక్ టు హోమ్. మార్నింగ్ నుంచి అయితే నేను వీలైనంత వరకు బ్లాగ్ షూట్ చేశాను. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ అండ్ ఎక్సైటింగ్ డే అనమాట. బేసిక్గా నేను స్కూల్కి తీసుకెళ్ళేదాన్ని లాస్యాని, నేను తినిపించేదాన్ని. అలాంటిది తనకు ఒక బుజ్జిది వెళ్ళి చాలాసేపు ఎత్తుకున్నాను. అండ్ మార్నింగ్ 2కి లేచామన్నమాట. తనకి 5కి థియేటర్కి తీసుకెళ్తా అన్నారు. సో మేము 2కి లేచి రెడీ అయ్యి అమ్మమ్మని పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళేసి, సో అక్కడ నుంచి కొన్ని వస్తువులు ఉంటే మమ్మీకి శారీస్ అవన్నీ తీసుకొని వెళ్ళేటప్పటికి 5 minutes జస్ట్ నేను లిఫ్ట్లో ఉన్నానంట. అప్పటికే లోపల తీసుకెళ్లారు. రిక్వెస్ట్ చేశాను, బట్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బట్ వచ్చిన తర్వాత వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ పాపని చూపించారనమాట, తర్వాత అయితే లాస్యాని. అండ్ పాప ఈజ్ సో క్యూట్. అండ్ అప్పటి వరకు అయితే సస్పెన్స్ అనమాట. క్యూట్ బేబీ కదా, సో దిష్టి తగిలేస్తుంది అనమాట, అందులో ముద్దుగా ఉంది. అండ్ అదనమాట విషయం. ఇప్పుడైతే నేను ఇంకా ఇంటికి వచ్చేసాను. అంటే ఇంకా హాస్పిటల్లో అందరూ ఉన్నారు, లైక్ ఫుల్గా. ఇంకా నేనుండి ఇంకా ఖుషిని ఎందుకు హాస్పిటల్ అని మమ్మీ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వెళ్ళండి పర్లేదు మేము ఉన్నాం కదా అన్నారు. సో మేము వచ్చేసామన్నమాట. ఇంకా నాకైతే లిటరల్లీ ఎంత పని ఉందంటే ఇంట్లో ఎక్కడక్కడ వెళ్ళిపోయాను కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేద్దాము. సో ఒక పక్క అయితే నిద్ర వచ్చేస్తుంది, మామూలుగా కాదు. 2కి లేచాను కదా మార్నింగ్. నాకు 2 కంటే నైట్ అంతా కూడా అసలు ఇంకా నాకు ఇదే ఆలోచన అనమాట. పడుకోవడమే, నేను పడుకున్న నిద్ర పట్టలేదు. 11 పైన అయిపోయింది. అండ్ 1కే మెలకు వచ్చేసింది. సో ఎలా జరగబోతుంది అని నాకు ఎక్సైట్మెంట్ ఒక పక్క, టెన్షన్ ఒక పక్క, లిటరల్లీ లాట్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ని వాళ్ళైతే నేను చూసాను అనమాట. సో యూ కెన్ సీ హ్యాపీనెస్ ఇన్ మై ఐస్. నా ఐస్ అలా గ్లో అవుతున్నాయి కదా, సో అది విషయం. సో అండ్ షీఈ్ లైక్ మీ, హింట్ అయితే అదే అనమాట. సో నాలాగే అనిపిస్తుంది నాకు, లిటరల్లీ అందరు అదే అంటున్నారు. సో వచ్చి పెద్దమ్మని తీసి పెట్టాను. నేను లిటరల్లీ పెద్దమ్మని అయిపోయానా అనే ఫీలింగ్ వచ్చేసింది. సో బుజ్జి దాన్ని ఎత్తుకున్నాను, పాలు తాగిచ్చాను. లైక్ లిటరల్లీ దట్ వాజ్ అ వెరీ గుడ్ ఫీలింగ్ అనమాట. సో అది విషయం. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చెప్పాను కదా ఫుల్ స్లీప్ వచ్చేస్తుంది నాకైతే. అండ్ అది విషయం. ఇంకైతే You whip up my appetite. Don't leave me here high and dry.